నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నటశిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమర్రి నటరాజ్. ఈ మాడ్యూల్లో మనం గివెన్ సర్కమ్స్టాన్సెస్ లేదా క్రియేటివ్ ఫ్యాంటసీ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. దీన్నే 5 Ws అంటారు. జనరల్‌గా పర్సనాలిటీ డెవలప్‌మెంటు, కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా 5 Ws అండ్ 1 H అని చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా అవి మన దగ్గర నుంచి తీసుకున్నవే. వాటిని మనం ఇప్పుడు యాక్టర్ తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రాసెస్‌లో, క్యారెక్టర్‌ని చేసే ప్రాసెస్‌లో ఎట్లా ఎనలైజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు విల్ డిస్కస్. 5 Ws అంటాం. అంటే ఆల్ఫాబెట్ Wలు 5. ఫస్ట్‌ది హూ విత్ హూమ్. అంటే నేనెవరిని, నా పక్కనుండే క్యారెక్టర్ ఎవరు? అంటే నా క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ ఏంటి? ఈ పాత్ర లక్షణాల గురించి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకొక మాడ్యూల్‌లో డిస్కస్ చేసుకుంటాం. క్యారెక్టర్ తాలూకు డైమెన్షన్స్ అంటే ఏంటి? ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఏంటి? వాటన్నిటికి సంబంధించి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంకొక మాడ్యూల్‌లో మనం వి హావ్ టు డిస్కస్. ఎందుకంటే పాత్ర లక్షణాల గురించి తెలియకుండా మనం యాక్టింగ్ చేయలేం కాబట్టి, దానికి సంబంధించి బేసిక్స్ అన్నీ ఇంకొక మాడ్యూల్‌లో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డిస్కస్ చేసుకుంటాం. ఈ మాడ్యూల్‌లో అసలు హూ అంటే ఏంటి? విత్ హూమ్ అంటే ఏంటి? దాన్ని మనం ఎట్లా ఎనలైజ్ చేసుకోవాలి మాత్రమే విల్ డిస్కస్. ఫస్ట్‌ది హూ అంటే నేనెవరిని? నా డైమెన్షన్స్ ఏంటి? అంటే నా పాత్ర తాలూకు లక్షణాలేంటి? తర్వాత విత్ హూమ్ ఎవరితో నేను చేస్తున్నాను? అంటే అక్కడ క్యారెక్టర్ స్క్రీన్ మీద ఒక ఫ్రేమ్‌లో కావచ్చు, ఒక స్టోరీలో కావచ్చు, ఒక షార్ట్ ఫిల్మ్ కావచ్చు, ఒక స్టేజ్ మీద చేసే షో కావచ్చు. వాటెవర్. నేనెవరిని? నాతో పాటున్న మిగతా క్యారెక్టర్స్ ఎవరు? వాళ్ళకు నాకు ఉండే రిలేషన్‌షిప్స్ ఏంటి? ఫస్ట్ నేనెవరిని దగ్గర ఆగుతాం. నేనెవరిని? నా ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ ఏంటి? వీటిని నేను అనలైజ్ చేసుకోవాలి. అంటే నా వయసు, నా ఒడ్డు, నా పొడవు, నా అందము, నా చందము, నా కలర్ ఆఫ్ హెయిరు, నా కలర్ ఆఫ్ ఐసు, ఇట్లాంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఫిజికల్ డైమెన్షన్స్ అంటాము. సోషల్ డైమెన్షన్ అంటే నేనెక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, నా పేరేంటి, నా వృత్తి ఏంటి, నా వ్యాపారం ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నిటిని మనము సోషల్ డైమెన్షన్స్ అంటాము. సైకలాజికల్ డైమెన్షన్స్ అంటే నా మెంటాలిటీ ఏంటి, నేను మంచోడినా, చెడ్డోడినా, దుర్మార్గుడినా, తెలివైనవాడినా, అమాయకుడినా, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటిని మనం సైకలాజికల్ డైమెన్షన్స్ అంటాము. వీటన్నిటి గురించి మళ్ళీ మనం ఇంకొక మాడ్యూల్‌లో డిస్కస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి, జస్ట్ ఇప్పుడు అనాలిసిస్ కోసం నేనెవరిని, నేనెక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, నేనిప్పుడు చేయాల్సిన పనేంటి, ఎక్కడి నుంచొచ్చాను, బ్యాక్ స్టోరీ అంటాం. అంటే నేనిక్కడికి ఎక్కడి నుంచొచ్చాను, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి. వీటన్నిటిని నేను అనలైజ్ చేసుకొని ఐ హావ్ టు డూ. నెక్స్ట్‌ది విత్ హూమ్ ఎవరితో చేస్తున్నాను. అంటే వాళ్ళకి నాకుండే రిలేషన్‌షిప్ ఏంటి? అవతలి క్యారెక్టర్ తాలూకు ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్సు, వాళ్ళకు నాకుండే రిలేషన్‌షిప్ ఇవన్నీ అనలైజ్ చేస్తాం. ఉదాహరణకి నేను మా తమ్ముడు అనుకుందాం. మా తమ్ముడితో నేనెలా ఉంటాను? తమ్ముళ్ళందరితో అన్నలందరూ ఒకే రకంగా ఉంటారా? నా మధ్యలో ఉండే రిలేషన్‌షిప్ ఏంటి? అన్నయ్య అంటే తమ్ముడు అంటామా? ఒరే అంటే ఒరే అనుకుంటామా? తమ్ముడు గారు, అన్నయ్య గారు అనుకుంటామా? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి ఉంటాయి. వాటన్నిటిని మనము అనలైజ్ చేసుకుంటూ మనం చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆహ్, మా మదర్‌తో ఉన్నాను. కొంతమంది మదర్స్‌తో క్లోజ్‌గా ఉంటారు. కొంతమంది మదర్స్‌తో భయంతో ఉంటారు. కొంతమంది మదర్స్‌కి దూరంగా ఉంటారు. నేను నా మదర్‌తో ఉండే రిలేషన్‌షిప్ డిజైన్ చేసిన రైటర్ ఎట్లా చేశాడు? ఇంటర్ప్రెట్ చేసిన డైరెక్టర్ ఎట్లా చేశాడు? ఈ రెండిటిని నేను దృష్టిలో పెట్టుకొని దాన్ని చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆహ్, నాతో క్లోజ్‌గా ఉండే మదరా? ఉదాహరణకి అబ్బాయి గారు లాంటి మదర్ అనుకుందాం. అబ్బాయి గారిలో వెంకటేష్ గారు వాళ్ళ మదర్ లాంటి మదరా? లేదంటే ఆహ్, ఆహ్, 'జులాయిలో' మన ఇలియానా గారి మదర్ హేమ గారు లాంటి మదరా? లేకపోతే ఆహ్, 'అత్తారింటికి దారేదిలో' హ్మ్, రావు రమేష్ గారు లాంటి ఫాదరా? ఆహ్, ఆవిడ లాంటి మదరా? లేదు. ఆహ్, 'రేసుగుర్రంలో' మన హ్మ్. హీరో వాళ్ళ మదరా? అలాంటి మదరా? లేదు కోపంగా ఉండే మదరా? ఏదో సినిమాలో మన 'అ.ఆ.' 'అఆలో' సమంత గారు వాళ్ళ మదర్. చాలా సీరియస్‌గా ఉంటుంది. రిలేషన్‌షిప్ ఉండదు. ఫాదర్‌కి దగ్గరగా ఉంటుంది. మదర్‌కి దూరంగా ఉంటుంది. అట్లాంటి సో, మనం చేసే రిలేషన్‌షిప్ ఏంటి? ఫస్టు నాకు పక్క క్యారెక్టర్‌కి ఉండే రిలేషన్‌షిప్ ఏంటి? మదరు, ఫాదరా? తమ్ముడా? అన్నయ్య? చెల్లా? ఇంకొకళ్ళా? తాత? ఫ్రెండా? స్ట్రేంజరా? శత్రువా? హూ ఎవర్. వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్‌షిప్ ఏంటి? నేనేంటి? అవతల వాళ్ళేంటి? మా ఇద్దరి మధ్యలో ఉండే రిలేషన్‌షిప్ ఏంటి? అవతల వాళ్ళు విలనే. కానీ నాకు తండ్రి అనుకోండి. ఎలా ఉంటుంది రిలేషన్‌షిప్పు?
పాజిటివ్‌గా ఉంటుంది. విలన్ అన్నంత మాత్రాన నాతో శత్రుత్వం ఉండాలని రూల్ లేదుగా. సో, ఇట్లా నేనేంటి, అవతలి వాళ్ళేంటి, మా మధ్యలో ఉండే రిలేషన్‌షిప్ ఏంటి, ఫస్ట్ నేను అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేశాను. దీన్ని హూ విత్ హూమ్ అంటాము. సెకండ్‌ది వాట్. అంటే నాకేం కావాలి? అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? యాక్టివిటీ ఏంటి? మనం అప్పుడు ప్రెజెంట్ చేసే యాక్టివిటీని వాట్ అంటాం. అంటే ఇప్పుడు నేనిక్కడ కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? ఎలా కూర్చోవాలి? ఇవన్నీ చేసే యాక్టివిటీని మళ్ళీ మోటివ్స్ మారతాయి. సో, నేనిక్కడ కూర్చోవడం అనేది యాక్టివిటీ. లేదా నేను ఒక పరిగెడుతూ ఉండాలి అది యాక్టివిటీ. కొండెక్కాలి అదొక యాక్టివిటీ. అమ్మాయికి ప్రపోజ్ చేయాలి అదొక యాక్టివిటీ. అన్నం తినాలి అదొక యాక్టివిటీ. ఏదో చదువుకోవాలి అదొక యాక్టివిటీ. ఫైట్ చేయాలి అదొక యాక్టివిటీ. ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. నేను చేయాల్సిన యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని వాట్ అంటాము. నెక్స్ట్‌ది వేర్ ఎక్కడ? ప్లేస్ ఆఫ్ యాక్షన్ అంటాము. అంటే నేను ఏ ప్లేస్‌లో అయితే ఇప్పుడు ఈ యాక్టివిటీ చేయాలో దాన్ని మనం ప్లేస్ ఆఫ్ యాక్షన్ అంటాం. దాన్ని వేర్ అంటాం. జనరల్‌గా ఈ ప్లేస్ ఆఫ్ యాక్షన్ అనేది మనల్ని మో మోటివేట్ చేస్తుంది. మనకి ఉదాహరణకి ఆహ్, ఒక ఇరానీ కేఫ్ లాంటి కేఫ్ ఉందనుకోండి. ఒక కామత్ హోటల్ లాంటి హోటల్ ఉందనుకోండి. లేదా ఒక ఆహ్, కృష్ణ ఓబెరాయో లేకపోతే తాజ్ కాకతీయనో అట్లాంటి ఒక ఆహ్, పెద్ద స్టార్ హోటల్ ఉందనుకుందాం. సో, ఇరానీ కేఫ్‌లో నేనెలా బిహేవ్ చేస్తాను? చాయ్! దో చాయ్ లానా భాయ్ అంటాను. గట్టిగా అరిచేస్తాను, మాట్లాడేస్తాను. అక్కడే సిగరెట్లు తాగుతుంటారు, సమోసాలు తింటూ ఉంటారు. అంతా హడావిడిగా రచ్చరచ్చగా ఉంటుంది. ఏ అంటే అందరూ అలాగే బిహేవ్ చేస్తామక్కడ. దానికి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు గాబట్టి అలా చేస్తాము. అదే ఒక కామత్ లాంటి హోటల్‌కెళ్ళాననుకోండి, కొంచెం సెటిల్ అయ్యాను. భయ్యా ఇక్కడెవరు అంటాను. రాగానే 2 దోస ఏదో ఆర్డర్ ఇస్తాను. అదే స్టార్ హోటల్‌కెళ్ళాననుకోండి, భయ్యా అనను, ఇటు రా అనను, ఏమనను కామ్‌గా కూర్చుంటాను. ఒక 5 నిమిషాల తర్వాత వాడొచ్చి రెగ్యులర్ ఆర్ మినరల్ సర్ అంటాడు. ఆహ్, మిన్ మినరల్ విత్ రూమ్ టెంపరేచర్ మనం ఇంట్లో ఏదో థర్మామీటర్ పెట్టి చెక్ చేసుకొని తాగినట్టే అక్కడ స్టైల్‌గా ఆర్డర్ ఇస్తాం. వాళ్ళు తీసుకొచ్చి బాటిల్ ఇలా పెడతాడు. మనం ఇలా ఒకసారి చెక్ చేస్తాం. చూడగానే మనకి రూమ్ టెంపరేచరా కదా తెలిసిందా? కానీ అదొక స్టైల్. ఓకే. ఓకే అన్నాం. అక్కడ పెట్టాడు ఎళ్ళిపోయాడు. తర్వాత 10 నిమిషాలకో, 15 నిమిషాలకో స్టైల్‌గా టైయో, బవో పెట్టుకొని, ఒక ట్యాబ్ పట్టుకొని, యెస్ సార్, ఆర్డర్స్ సార్ అనుకుంటూ వస్తాడు. మనం కూడా అంటాం. వాళ్ళు కూడా అని వెళ్ళిపోతాడు. ఓ 10 నిమిషాలో, 15 నిమిషాల తర్వాతనో తీసుకొచ్చి స్టైల్‌గా ఫుడ్ పెడతాడు. దాంట్లో ఫోర్కులు, నైఫ్‌లు పెడతారు. మనం దాన్ని దోస లాంటిదే మనం ఇంట్లో తినాలంటే టపక్కన తీసుకొని అని తింటాం. అక్కడికెళ్ళేసరికి స్టైల్‌గా ఆ ఫోర్కు, నైఫ్‌తో కట్ చేసి, దాన్ని ఫోల్డ్ చేసి, గుచ్చి, నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే కింద పడి, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి, మళ్ళీ పెట్టుకొని ఏ అంటే బికాస్ ఆఫ్ ది యాంబియన్స్. అక్కడ అందరూ అలాగే బిహేవ్ చేస్తారన్నమాట. పొరపాటున మన చేతిలో ఉండే ఫోర్కో, నైఫో ప్లేట్‌కి తగిలి సౌండ్ వచ్చిందనుకోండి, మనం ఏదో మర్డర్ చేసినట్టు చుట్టూ ఒకసారి చూసి సారీ అని అరుస్తాం. వాళ్ళు కూడా మనం ఏదో మర్డర్ చేసేసినట్టు ఒక పురుగుని చూసినట్టు చూసేసి, మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదే ఇరానీ కేఫ్‌లో అయితే టపక్కుమని అక్కడ టేబుల్ మీద పెడతాం, గట్టిగా అరుస్తాం, ఎవడు మనననడు. కారణం ఏంటంటే అక్కడ యాంబియన్స్ అందరూ అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ స్టైల్‌గా మాస్కులేసుకొని ఇక్కడ బిహేవ్ చేస్తున్నారు. సో, ప్లేస్ ఆఫ్ యాక్షన్‌ని బట్టి మన యాక్టివిటీ మారిపోతుంది. అట్లాగే ఆహ్, ఒక మామూలు రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న డాక్టర్, ఒక నర్సింగ్ హోము, ఒక కొంచెం పెద్ద హాస్పిటలు, కార్పొరేట్ హాస్పిటలు 4 స్టేజెస్ ఉన్నాయి. ఈ మామూలు రోడ్డు పక్కన ఉండే ఒక చిన్న టిక్కీ డాక్టరు, ఎంబీబీఎస్, ఎంఎస్ఏ ఈ మన చిన్న నర్సింగ్ హోమ్ లాంటి దాంట్లో ఉన్నవాళ్ళు ఎంబీబీఎస్, ఎంఎస్ఏ కొంచెం పెద్ద హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు, మల్టీ స్పెషాలిటీలో ఉన్నవాళ్ళు ఎంబీబీఎస్, ఎంఎస్ఏ. ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు ఎంబీబీఎస్, ఎంఎస్ఏ. కానీ మీరు వాళ్ళ బిహేవియర్‌ని అబ్జర్వ్ చేయండి. తేడా చూడండి. మీరు ఈ టిక్కీ డాక్టర్ దగ్గరికెళ్లారనుకోండి. నాన్నగారు బాగున్నారా? అమ్మగారు బాగున్నారా? అని మన చుట్టూ పుట్టు పూర్వతరాలన్నీ అడిగి, కూర్చోబెట్టి, ఆయనే మన కళ్ళు జూసి, నాలుక జూసి, థర్మామీటర్ పెట్టి, స్టెతస్కోప్ పెట్టి చెక్ జేసి, అన్నీ చేసి లాస్ట్‌కి మొత్తం ఒక నాడి పెట్టుకొని చూసి, అన్నీ చేసి పేపర్ మీద 4 మందులు రాసి ఇస్తాడు. ఆయన ఫీజు రూ. 100, మందులన్నీ కలిపి రూ. 100 మొత్తం కలిపి రూ. 200లలో హ్యాపీగా ఇంటికోసం తగ్గిపోతుంది. అదే నర్సింగ్ హోమ్ లాంటికెళ్ళామనుకోండి, డాక్టర్ చెక్ చేయడు. నర్సొచ్చి బీపీ చూస్తుంది. ఇంకోడొచ్చి వెయిట్ చూస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయనే ఇస్తాడు. డాక్టర్ గారికో 500, మందులకో 500, రూ. 1000 అయ్యాయి. అదే కొంచెం పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకోండి, ఇంకొంచెం పెరిగింది. కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్లారనుకోండి,
డాక్టర్ అపాయింట్మెంట్ కంటే ముందు మనం ఇంత పెద్ద లిస్ట్ రాసుకొని బీపీలు, షుగర్లు, ఆ టెస్టులు, ఈ టెస్టులు అని మొత్తం సెల్లారంతా తిరిగి ఓ 15,000, 20,000 వాళ్ళకి సమర్పించుకొని ఎంఆర్ఐలు, ఎన్ఆర్ఐలు, ఈఆర్ఐలు, ఆర్ఐలు అన్నీ కంప్లీట్ చేసుకొని, టెస్టులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంత పెద్ద ఫైలు మనం ఆహ్, చిన్నప్పుడు ఒకటో తరగతి ఎల్‌కేజీ, యూకేజీ నుంచి మనం డిగ్రీ, పీజీ చదివేంత వరకు కూడా అన్ని సర్టిఫికేట్‌లు రావు. అంత కట్ట చంకలో పెట్టుకొని డాక్టర్ దగ్గరికి తీసుకొనెళ్తే స్టైల్‌గా ఇలా చదివి కనీసం మన మన మొహం కూడా చూడలే ఆయన. మనం టచ్ కూడా చేయలా. ఇట్ట తీసి అటు పక్కన పెట్టి ఇట్ట అని ఒక లిస్ట్ రాసి చేతిలో పెట్టాడు. ఈ టెస్ట్‌లకన్నీ కలిపి ఓ 10, 15,000 ఆ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజ్ ఒక 2, 3,000 ఈ మందులకు ఓ 10,000 అన్నీ కలిపి 25,000, 30,000 తోటి మనం ఇంటికొచ్చి మళ్ళీ సేమ్ ఆ రూ. 200 మందులతో ఎట్లా తగ్గుతుందో ఇది అలాగే తగ్గుతుంది. కానీ ఆ హాస్పిటల్‌కెళ్ళేసరికి వాళ్ళ బిహేవియర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డాక్టర్ గారు చాలా నార్మల్‌గా ఉంటాడు. ఆ కార్పొరేట్ డాక్టర్ ప్రపంచంలో ఇంక అంతకంటే గొప్పోడు లేడు. పైనుంచి అట్లాగే అప్పుడే మెట్లు దిగి హాస్పిటల్‌లోకి ఆకాశం నుంచి అలా మెట్లు దిగి హాస్పిటల్‌కి వచ్చేసిన వాడిలాగా బిహేవ్ చేస్తాడు. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ ది యాంబియన్స్. సో, ప్లేస్ ఆఫ్ యాక్షన్ దీంట్లో యూజువల్‌గా మనకి 3 రకాల ప్లేస్‌లుంటాయి. పబ్లిక్ ప్లేస్, ప్రైవేట్ ప్లేస్, పర్సనల్ ప్లేస్ అని. పబ్లిక్ ప్లేస్ అంటే ఎనీబడీ కెన్ గో దేర్. బట్ బిహేవియరల్‌గా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అట్లాగే ప్రైవేట్ ప్లేస్ అంటే ఎంట్రన్స్‌కి యాక్సెస్‌కి కొంత రిస్ట్రిక్షన్ ఉంటుంది. బిహేవియర్‌కి కొంత రిస్ట్రిక్షన్ ఉంటుంది. పర్సనల్ ప్లేస్ ఎంట్రన్స్‌కి పూర్తిగా ఆంక్షలుంటాయి. ఎవరిదైతే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళెవరు అక్కడికి వెళ్ళడానికి ఉండదు. వాళ్ళ బిహేవియర్‌లో ఓపెన్. వాళ్ళిష్టం. వాళ్ళ ప్లేస్ కాబట్టి వాళ్ళిష్టం వచ్చినట్టుగా ఉంటారు. సో, పబ్లిక్ ప్లేస్, ప్రైవేట్ ప్లేస్, పర్సనల్ ప్లేస్. సో, ఆ ప్లేస్‌ని బట్టి మన బిహేవియర్ ఉంటుంది. బెడ్‌రూమ్‌లో సీన్ అయితే మనం ఎలా చేయాలి? డ్రాయింగ్ హాల్‌లో సీన్ అయితే ఎలా చేయాలి? ఇంటిమేట్ సీను, ఒక లవ్ హీరో, హీరోయిన్ మధ్యలో ఒక లవ్ సీను. బెడ్‌రూమ్‌లో అయితే ఆ లవ్ సీన్ ఎట్లా చేయాలి? డైరెక్టర్‌కిను వాళ్ళకి మన బిహేవియరు. అట్లాగే హాల్‌లో అయితే ఎలా చేయాలి? ఒక పార్క్ లాంటి పబ్లిక్ ప్లేస్‌లో అయితే ఎలా చేయాలి? గుడి లాంటి ప్లేస్ అయితే ఎలా చేయాలి? మన బిహేవియర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే గుడిలో ఎలా ఉంటాము? కాలేజీలోనో, బడిలోనో ఎలా ఉంటాము? కాలేజీలో కూడా గ్రౌండ్‌లో ఒక రకంగా ఉంటాము. కారిడార్‌లో ఒక రకంగా ఉంటాము. క్లాస్ రూమ్‌లో ఒక రకంగా ఉంటాం. క్లాస్ రూమ్‌లో ఫ్యాకల్టీ ఉంటే ఒక రకంగా ఉంటాము. లేకుంటే ఒక రకంగా ఉంటాము. లైబ్రరీలో ఒక రకంగా ఉంటాము. ల్యాబ్‌లో ఒక రకంగా ఉంటాము. క్యాంటీన్‌లో ఒక రకంగా ఉంటాం. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్‌లో ప్లేసెస్‌ని బట్టి మన బిహేవియరు, యాటిట్యూడ్ మారుతుంటాయి. సో, వీటన్నిటిని మనం అర్థం చేసుకొని ఎక్కడ చేస్తున్నామో చూసి దాన్ని బట్టి మన పెర్ఫార్మన్స్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్‌ది వెన్ టైమ్ ఆఫ్ యాక్షన్ అంటాము. అంటే ఏ టైంలో ఈ యాక్టివిటీ నడుస్తుంది. ఆ టైంను బట్టి మనం బిహేవ్ చేసే ప్రాసెస్ మారాలి. ఉదాహరణకి నేను పళ్ళు తోముకుంటున్నాను. ఏ టైంలో తోముకుంటాను? నన్నడగానే టక్కన మార్నింగ్ అంటారు. మార్నింగ్ కాకుండా మధ్యాహ్నం తోముకోకూడదా? రాత్రి తోముకోకూడదా? రాత్రి భోజనం అయిపోయిన తర్వాత పడుకునే ముందు 90% మంది పళ్ళు తోముకొని పడుకుంటాం. ఏ? మరి అది రాత్రి అనుకోవచ్చుగా? కానీ జనరల్‌గా పళ్ళు తోముకోవడం అనగానే మనం మార్నింగే అని డిసైడ్ చేసేసుకుంటాం. జాగింగ్ చేస్తున్నాను. ఏ టైము? అయితే మార్నింగు, కొన్ని సార్లు ఈవినింగ్ కూడా కావచ్చు. మధ్యాహ్నం 12కి నేను జాగింగ్ చేయకూడదా? రూలా? ఏమన్నా బాండ్ పేపర్ మీద రాసిచ్చానా నేను మధ్యాహ్నం 12 గంటలకు జాగింగ్ చెయ్యను అని? లేదే. మరేంటి? మార్నింగే అయ్యుండొచ్చు అనుకుంటాము. ఎందుకంటే 90% మంది ఆ టైంలో చేసే యాక్టివిటీ అది కాబట్టి. సో, ఇక్కడేంటంటే జస్టిఫైడ్ యాక్టివిటీ, రెగ్యులర్ యాక్టివిటీ అని 2 రకాలుగా ఉంటుంది. అంటే రెగ్యులర్ యాక్టివిటీ అంటే ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేస్తే దాన్ని రెగ్యులర్ యాక్టివిటీ అంటాము. జస్టిఫైడ్ యాక్టివిటీ అంటే ఆ టైంలో కాకుండా ఇంకొక టైంలో చేస్తే ఎందుకు చేస్తున్నామో మనం ప్రేక్షకులకు చెప్పాలి. ఉదాహరణకి నేను పళ్ళు తోముకుంటున్నాను. అందరూ ఇలా జూసారు. రాత్రి నిద్ర పట్టలేదురా! అందుకని లేట్‌గా లేచి తోముకుంటున్నాను అన్నాను. ఎందుకనాలలా? ఉదాహరణకి 'అత్తారింటికి దారేది' సినిమా. సమంత గారు పళ్ళు తోముకుంటూ బయటికొచ్చింది. రాగానే అందరూ ఇలా చూసారు. ఎందుకు చూడాలసలు? పళ్ళు తోముకోవడానికి అలా భయంకరంగా ఏదో హత్యా నేరం మోపినట్టు చూడాలా? కానీ ఎందుకు చూసారు? అంటే ఆడ్ టైమ్ కాబట్టి అలారం మోగలేదు మమ్మీ అంటుంది. సరే ఓకే అని బయటికొచ్చాం. బయటికి రాగానే డింగ్ అని నైటీ పీకేసింది. టపా టపా లోపల శారీలో ఉంది. గాజులేసుకుంది. కారెక్కేసింది. జంప్ అయిపోయింది. అంటే ఆ అమ్మాయి తను పారిపోవడానికి పైన నైటీ యేసుకొని లోపల ఇంకా పళ్ళు తోముకోలేదని బిల్డప్ ఇచ్చి బయటకొచ్చి జంప్ అయిపోయింది అని ప్రేక్షకుడికి జస్టిఫై చేశాం. అది జస్టిఫైడ్ టైమ్. అట్లా నేను ఏ టైంలో యాక్టివిటీ చేస్తున్నాను. ఉదాహరణకి రాత్రి 11, 11:30 తర్వాత ఫోనొచ్చిందనుకోండి ఏం చేస్తాం? ఫస్ట్ కంగారు పడతాం. ఎందుకు కంగారు పడ్డం? ఎంతో అవసరం ఉంటే తప్ప, అర్జెంట్ అయితే తప్ప ఆ టైంలో ఫోన్ చెయ్యరు. ఫోన్ చేయగానే ఒక్కసారి ఆ చుట్టుపక్కల ఫోన్ నంబర్ తాలూకు చుట్టుపక్కల ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా అని ఒకసారి అని స్కాన్ చేసుకున్నాం. ఎందుకు స్కాన్ చేయడం? ఫోన్ ఎత్తి కూడా హలో! ఆ!
అవతల వాళ్ళు అరే బాబాయ్ తండ్రి ఏదో మామయ్య ఏదో మామూలుగా మాట్లాడారనుకోండి. చెప్పరా అని మామూలు అయిపోయాం. అప్పటిదాకా ఫోన్ ఎత్తిన దగ్గర నుంచి వాళ్ళ మాట వినేంత వరకు కూడా చిన్న టెన్షన్ తోటే ఉన్నాం. ఎందుకని రాత్రి 11:30 తర్వాత కాబట్టి. అదే డే టైమ్‌లో అవతల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గాని ఫోన్ చేస్తే చెప్పరా ఎక్కడున్నావు అని మొదలెడతాం. ఎందుకలా మొదలెడుతున్నాం? అంటే ఆ టైం ఆడు టైం కాదు కాబట్టి రెగ్యులర్‌గా ఎవడైనా ఫోన్ చేసే టైం కాబట్టి. సో, ఆ టైంలో ఫోన్ వచ్చినా మనకేం అనిపించదు. రైట్? సో, ఏ టైంలో ఆ యాక్టివిటీ చేస్తున్నాము, అది రెగ్యులర్ టైమా? లేకపోతే జస్టిఫైడ్ టైమా? అని అనలైజ్ చేసుకొని దాన్ని బట్టి మనం చేస్తాము. సో, ఎవరెవరితో, ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఇవన్నీ తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వై? ఎందుకు? ఇది చాలా ఇంపార్టెంటు. మిగతా వాటన్నిటిని దీంతో ప్రశ్నించుకోవాలి. హూ విత్ హూమ్ నేనెవరిని? ఓకే. వాళ్ళతో. వాళ్ళతోటే ఎందుకు? నేనెళ్ళో రూ. 100 అడగాలి. ఫలానా వాడిని అడగాలి. ఫలానా వాడినే ఎందుకు అడగాలి? ఇంకొకళ్ళని అడగొచ్చుగా. వాడు నా తాత కాబట్టి అడగాలి. లేదా నా తమ్ముడు కాబట్టి అడగాలి. లేదా మా బాబాయ్ కాబట్టి అడగాలి. లేదా నా ఫ్రెండ్ కాబట్టి అడగాలి. రోడ్డు మీద పోయి వాడిని అడిగాననుకోండి, బిచ్చగాడు అనుకుంటాడు. కదా! సో, వాడితోటే ఈ ఈ పర్టిక్యులర్ సీన్ ఎందుకు డైరెక్టర్ గాని, రైటర్ గాని క్రియేట్ చేశాడు. ఒక మోటివ్ ఉంటుంది. అట్లాగే వాట్? యాక్టివిటీ. ఏం చెయ్యాలి? అది ఎందుకు చెయ్యాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకు నడవాలి? అక్కడెవరో పడిపోయారు. వాళ్ళని లేపడానికెళ్ళాలి. అక్కడెవరో కూర్చున్నారు. వాళ్ళతో మాట్లాడడానికెళ్ళాలి. అక్కడ మా మదరుంది. వెళ్ళాలి. ఫ్రెండున్నాడు. వెళ్ళాలి. శత్రువున్నాడు. వెళ్ళాలి. తెలియని వాళ్ళున్నారు. వెళ్ళాలి. వెళ్ళడం కామన్. అక్కడ రూ. 100 నోటు కింద పడింది. ఎవరు చూడకుండా దాన్ని తీసుకోవాలి. లేదా అది నాదే మళ్ళీ తీసుకోవాలి. అది నాదే మళ్ళీ తీసుకోవాలంటే ఎలా నడుస్తాను? ఎవరు చూడకుండా తీసుకోవాలంటే ఎలా నడుస్తాను? నడక నడకే. సో, మనం చేసే యాక్టివిటీకి వెనక ఈ మోటివ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంటు. దాన్ని బట్టి నా యాక్టివిటీ చేసే ప్రాసెస్ మారిపోతుంది. నెక్స్ట్ వేర్? ప్లేస్ ఆఫ్ యాక్షన్. అక్కడే ఎందుకు? నేనెళ్ళి పార్క్‌లో ఫ్రెండ్‌తో గొడవ పడాలి. పార్క్‌లోనే ఎందుకు గొడవ పడాలి? వాడి ఇంట్లో గొడవ పడొచ్చుగా. అక్కడ ఆ సిట్యుయేషన్‌లో డైరెక్టరో, రైటరో క్రియేట్ చేశారు. అక్కడే ఎందుకు? అక్కడైతే ఎట్లా బిహేవ్ చేయాలి? పార్క్‌లో అయితే ఎట్లా బిహేవ్ చేయాలి? లైబ్రరీలో నేనును ఫ్రెండ్ గొడవ పడాలనుకోండి. ఎట్లా గొడవ పడతాం? పార్క్‌లో గొడవ పడ్డట్టు లైబ్రరీలో గొడవ పడం. లైబ్రరీలో అయితే అంటాం. పార్క్‌లో అయితే నోరు మూసుకొని అవతల పోరా! ఎన్ని సార్లు చెప్పాలి అంటాను. సో, ఈ రెండిటి మధ్యలో ఎందుకు తేడా వచ్చింది? బికాస్ ఆఫ్ ది ప్లేస్. సో, అక్కడ అలా బిహేవ్ చేస్తాం. అప్పుడే ఆ టైంలోనే ఎందుకు? 11 గంటలకు ఎందుకు పళ్ళు తోముకుంటున్నాను? రాత్రి నిద్ర లేదు కాబట్టి ఇప్పుడే లేచాను కాబట్టి తోముకుంటున్నాను. లేదా ఊరు నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు తోముకుంటున్నాను. లేదా ఇంకోటేదో పనుంది బయటికెళ్తున్నాను కొంచెం ఆహ్, ఇంటిమేట్ మీటింగ్ ఉంది. నే మ నోరు స్మెల్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళోసారి పళ్ళు తోముకొని ఎళ్తున్నాను. సో, ఇవన్నీ నేను అనలైజ్ చేసుకొని నేను నా పెర్ఫార్మన్స్ చేస్తే ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఒక క్యారెక్టర్‌ని చేసేటప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఉండే ఈ 5 డబ్ల్యూస్‌ని నేను అనలైజ్ చేసుకొని, నేను ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్తే, నా పెర్ఫార్మన్స్ ఎప్పుడు కూడా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. చూసేవాళ్ళకి కూడా కనెక్ట్ అవ్వడం అవుతుంది. అందుకని మీరు మీ క్యారెక్టర్ చేసేటప్పుడు ట్రై టు అనలైజ్ దీస్ 5 డబ్ల్యూస్. వీటిని గివెన్ సర్కమ్‌స్టాన్సెస్ అంటాము. అంటే ఒక రచయిత లేదా దర్శకుడు ఒక నటుడికిస్తున్న సర్కమ్‌స్టాన్సెస్. ఎవరు నువ్వు? ఎవరితో ఉన్నావు? ఎక్కడ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎప్పుడు చేస్తున్నావు? ఇవన్నిటిని మనకి ఇస్తారు. దీన్నే మనకి టెక్నికల్‌గా క్రియేటివ్ ఫ్యాంటసీ అంటాం. అంటే ఒక ఫ్యాంటసీని క్రియేట్ చేసి దాన్ని మనకి ఒక యాక్టర్‌కి ఒక రైటరు, డైరెక్టర్ ఇస్తున్నారు. దాన్ని మనం అప్లై చేసుకొని ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళి మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఎప్పుడైతే మనం ఇవి 5 డబ్ల్యూస్‌ని అనలైజ్ చేసుకొని ప్రెజెంట్ చేస్తామో నేచురల్‌గా ఉంటుంది. ఎఫెక్టివ్‌గా ఉంటుంది. కంఫర్టబుల్‌గా మనం అనుకున్నది ఎదుటి వాళ్ళకి కమ్యూనికేట్ అవుతుంది. సో, విల్ ట్రై టు effectively analyze our character by analyzing 5 W's అండ్ ప్రెజెంట్ ది క్యారెక్టర్. మనల్ని ప్రెజెంట్ చేసుకునే ప్రాసెస్‌లో వీటిని బాగా అనలైజ్ చేసి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇట్లాంటి ఇంకా కొన్ని సబ్జెక్ట్స్‌తో మనం ఇంకొక మాడ్యూల్‌లో కలుద్దాం. అంతవరకు సెలవు. మీకేమైనా కన్‌ఫ్యూజన్స్ గాని, డౌట్స్ గాని ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మా నంబర్ ఉంటుంది. కాల్ చేయండి. అట్లాగే యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ఇట్లాంటి మిగతా కోర్సులకు కూడా షాఫ్ట్ మీడియాని కన్సల్ట్ చేయండి. ఇట్లాంటి కోర్సెస్ రెగ్యులర్ కోర్సెస్ ఉన్నాయి. ఆన్‌లైన్ కోర్సెస్ ఉన్నాయి. వీకెండ్ కోర్సెస్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వాటన్నిటిని మీరు ప్రొఫెషనల్‌గా ఇండస్ట్రీలో ఎలా ఉండాలో నేర్పే కోర్సెస్‌ని నేర్చుకొని బెటర్ యాక్టర్స్‌గా అద్భుతంగా మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు సెలవు. ఇంకో మాడ్యూల్‌లో మరిన్నిటితో కలుద్దాం.